సామోదిన రా. రా. పంతులు గారు, తను అమ్మ మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి పంతులు గారు. ఇక్కడ కాదమ్మా. చెప్పండి. గడిచిన నేళ్ల తర్వాత ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీరు నన్ను తప్పుగా భావించకండి. మీకో నిజం చెప్పాలి. ఏ విషయం గురించి శంకర శాస్త్రి గారు? రంగారావు గారి మరణం గురించి అమ్మా. ఆ మరణం వెనుకున్న రహస్యం నాకు తెలుసమ్మా. శాస్త్రి గారు. అవును సావిత్రమ్మ గారు. ఆ రహస్యం ఏమిటో చెప్పండి. రంగారావు గారి మరణం సహజ మరణం కాదమ్మా. ఆయన హత్య చేసి కొలంలో పడేశారు. ఎవరు? మీ అమ్మాయి గారిని తీసుకువెళ్ళిన విదేశీయుడమ్మా. మీరు చెప్తుంది నిజమేనా? మీతో అబద్ధం ఎందుకు చెప్తారమ్మా? నా గురించి మీకు తెలుసు కదా. ఈ విషయం చెప్పడానికి ఆ దేవుడు నన్ను మీ కారు కింద పడేలా చేశాడు. ఇప్పటికైనా మీకు నిజం తెలియాలని ఆ దేవుడు అనుకుంటున్నాడేమో. సావిత్రమ్మ గారు, మీకు నిజం చెప్పి మీకు మనసు బాధ పెట్టినట్టున్నాను. లేదు లేదు శంకర శాస్త్రి గారు, తెలియాల్సిన సమయంలోనే నిజమేమిటో చెప్పారు. అనుమానంగా మిగిలిపోయిన విషయాన్ని మీ మాటతో తేల్చేశారు. అమ్మా, నేను బయలుదేరతాను. చీకటి పడితే నా ప్రయాణానికి ఇబ్బంది అవుతుంది. మంచిదండి, పదండి. సూర్య, శాస్త్రి గారిని బస్ ఎక్కించరా. అమ్మా, ఏదైనా సమస్య? ఏ ఇప్పుడు మీకు తెలియాలా? అన్ని విషయాలు మీకు చెప్పాలా? అది కాదమ్మా. ముందు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. భద్రాజీ, మీ ఇద్దరికి బొట్టు పెట్టి చెప్పాలా?
నీ పట్ల నేను వ్యవహరిస్తున్న తీరులో తప్పులేదు. నేను నమ్మింది అబద్ధం కాదు. నా పసుపు కుంకాల్ని నీ తండ్రి తీసుకుపోయాడన్నది నిజం. అదే నిజం. శ్యామ్, చింతాతయ్య, ఏం జరిగిందమ్మా? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నాకే అర్థం కావట్లేదు చింతాతయ్య. 20 ఏళ్ల క్రితం మన ఊరి గుడిలో పనిచేసిన పూజారి గారిని ఈరోజు అమ్మమ్మ ఇంటికి తీసుకొచ్చింది. ఆయన ఎందుకు? నా టైం బాగోక ఆయనకి అమ్మమ్మ వాళ్ళు వస్తున్న కారుతోనే యాక్సిడెంట్ అయిందంట. ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించారు. అవునా? అవును చింతాతయ్య. ఆ శంకర్ శాస్త్రి గారు అమ్మమ్మకేదో చెప్పాలని పర్సనల్ గా కూడా మాట్లాడాడు. అమ్మమ్మ మొహంలో అంతవరకు ఉన్న సంతోషం ఆయనతో మాట్లాడిన తర్వాత కనిపించలేదు చింతాతయ్య. నాతో చెప్పినట్టే అమ్మమ్మతోనూ మా డాడీయే తాతయ్యని చంపారన్న విషయం చెప్పారేమోనని నాకు అనిపిస్తుంది. ఆ విషయాన్ని అమ్మమ్మ ఎవరితోనూ షేర్ చేసుకోకపోయినా తన సీరియస్ ఫేస్ చూస్తుంటే నాకు టెన్షన్గా ఉంచింది తాతయ్య. అసలు దీనికంతటికీ మూల కారణం నేనేనమ్మా. నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. 20 ఏళ్ల క్రితం మీ అమ్మమ్మ పుట్టినరోజున ఆ చక్రధర్ని మీ తాతయ్యకి పరిచయం చేయకుండా ఉండుంటే బాగుండేదనిపిస్తోంది. అసలు ఇన్ని అనర్థాలకి బీజం పడింది ఆ పుట్టినరోజు నాడేనమ్మా. ఆ పుట్టినరోజు నాడే ఏంటి హరికృష్ణ గారు, మీ అన్నయ్య అలా మాట్లాడారు? ఏమన్నారు? ఇది సందర్భం కాదన్నారు గాని సంబంధమే కాదని చెప్పలేదుగా. మీరేం కంగారు పడకండి. మీ ఇష్టాన్నే మా అన్నయ్య గారికి పరిచయం చేసిన వాడిని. మీ ఆశను నెరవేర్చకుండా ఉంటానా? ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో నేను మీకు వెనకుండా ఐడియా ఇస్తుంటాగా. ఇదిగో, మీరు మాత్రం నన్ను పట్టించుకోకుండా ఉండకండి. చాలు అనే వరకు నేను చలించను హరికృష్ణ గారు. ఓకేనా? ఓకే ఓకే. త్వరలోనే మా అమ్మాయి నీకు భార్య అవుతుంది, సరేనా? నా స్వప్రయోజనాల కోసం వాణ్ణి నేను వాడుకుంటే వాడు నా అవసరాలను ఆసరాగా చేసుకుని నాకు డబ్బిస్తూ నన్ను వాడుకున్నాడు. ఇందులో వాణ్ణని ప్రయోజనం లేదమ్మా. అప్పుడు నా బుద్ధి అలా ఉంది. అన్నయ్య నా చెడలవాట్లను తెలుసుకుని నాకు డబ్బివ్వకుండా అడ్డుకుంటున్నాడన్న ఆవేశంతో వాడు డబ్బిస్తున్నాడని వాడు చెప్పిందంతా చేశాను. దాని ఫలితం ఇదిగో, ఇంత దారుణంగా నువ్వు అనుభవించాల్సి వస్తుందని నేను అనుకోలేదు. లేదులే చింతాతయ్య, అలా జరగాలనుంది జరిగిపోయింది. నువ్వు మాత్రం ఏం చేస్తావు? అలా అనుకుంటే మా అమ్మ తాతయ్యతో తన ప్రేమ విషయం గురించి మాట్లాడిందంట. అప్పుడైనా తాతయ్య తన నిర్ణయం ఇది అని చెప్పకుండా అమ్మకి చాయిస్ వదిలేసినట్టు మాట్లాడారంట. ఆ రోజు తాతయ్య అలా మాట్లాడకుండా అమ్మ ఇష్టాన్ని ఒప్పుకొని ఉంటే మన జీవితాలు ఇప్పుడు వేరేలా ఉండేవని అమ్మ ఎప్పుడూ చెప్తూ బాధపడుతూ ఉండేది. మా అన్నయ్య కళ్యాణితో ఏం చెప్పారంటమ్మా? తన ప్రేమ విషయం చెప్తే అమ్మమ్మ కోప్పడిందంట. అప్పుడు అమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిందంట.
నాన్న, మీతో మాట్లాడాలి. మీ అమ్మ చెప్పింది. మీ నిర్ణయం ఏంటి నాన్న? నిన్ను కన్నాక మొదటిసారి నీ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకున్నానేమో అనిపిస్తుందమ్మా. నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేనెప్పుడూ ఏదీ చేయననే నమ్మకంతోనే వాళ్లకు మాటిచ్చాను. పెళ్లి చూపులైపోయాయి, తాంబూలాలు మార్చుకున్నాం. ఇలాంటి సమయంలో నా నిర్ణయం ఏంటి అంటే నేనేం చెప్పగలనమ్మా? కొంచెం నా గురించి ఆలోచించండి నాన్న. ఆలోచించుకోవాల్సింది నువ్వే తల్లి. నేనిచ్చిన మాట తప్పలేను, అలాగని నీకిష్టం లేని పెళ్లి చెయ్యలేను. నిర్ణయం నీదే. ఓ, నాకు ఆ విషయం తెలుసమ్మా. అవునమ్మా, వాళ్ళ మాటల్ని నేను చాటుగా విన్నాను. మా వదిన పసుపు కుంకుమలు దూరం అవటానికి కారణం కూడా ఆ సంఘటన. ఇదిగో, చూస్తుంటే ఏ క్షణానైనా ఆ తెల్లోడుతో మా కళ్యాణి జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నేనున్నాగా, కుక్కలా వాసన పసిగట్టి నా విశ్వాసం చూపించుకుంటాగా. ఇక నా దృష్టి కళ్యాణి మీదే ఉంటుంది. ఇదిగో, మీరు మాత్రం కాస్త ఫోన్కు అందుబాటులో ఉండండి. ఉంటాను. నేను వాడికి ఉప్పందించడం లేనమ్మా. వాడు మా అన్నయ్యని చంపేశాడు. నాకు తెలుసు చింతాతయ్య, మీరెందుకు ఈ విషయాన్ని ఎవరికి చెప్పడం లేదో కూడా నాకు తెలుసు. ఏం చేయనమ్మా, సాక్షిగా నేనున్నా కూడా సాక్ష్యం చెప్పలేని దుస్థితి నాకు ఏర్పరిచాడు వాడు. చెప్తే ఎవరిని బతకనివ్వడన్నాడమ్మా. నీకు చెప్పాను కదా, ధైర్యం చేసి సూర్యకి చెప్తామని వెళ్తే ఇంట్లో గ్యాస్ లీక్ చేసి మీ అత్తయ్యని చంపాలని చూశాడు. చెప్పారు చింతాతయ్య. మరి ఇంకేం చేయనమ్మా? మీరు చేస్తుందే కరెక్ట్ చింతాతయ్య. ఒక నిజం తెలియడం వల్ల ఇంట్లో ప్రాణాలు బలి కాకూడదు. అవకాశం దొరికి అది సక్సెస్ అయ్యే వరకు నేనిక నుంచి తొందరపడను. మన వాళ్ళకి ఏ హాని కలిగించను. చూడమ్మా శ్యామ్, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి చింతాతయ్య. విధి మనతో ఆడుకుంటుంది, అంతకు మించి ఇంకేం చేస్తాం?
ఎందుకమ్మా ఇలా వేధిస్తున్నావు? ఏం పాపం చేశామని? చెయ్యని నేరానికి నా కుటుంబం శిక్ష అనుభవించేలా చేశావు. అందరూ మారుతున్నారు. ఇక అమ్మమ్మ మనసులోనూ సంతోషం మొదలైంది. నిజాన్ని నిరూపిస్తే ఇక నాకు కష్టాలుండవని సంతోషిస్తుంటే ఆ కష్టాలే మిగిలేలా చేశావు కదమ్మా. నిష్ఠగా మంత్రాలు చదివే పండితుడే నిజం చెప్పకపోతే అది అబద్ధమని అమ్మమ్మ ఎలా తెలుసుకుంటుంది? ఇకింతేనా? నా లైఫ్లో మా డాడ్ తాతయ్యని చంపలేదని నేను నిరూపించలేనా? మనసులో ఉన్న భావను మనసులోనే చంపుకోవడమేనా? అవమానాన్ని మోస్తూ నా వాళ్ళని వదిలి వెళ్ళిపోవడమేనా? జీవితాంతం తాతయ్యని చంపిన కుటుంబం అన్నా నిందను బదిస్తూ బతకడమేనా? చెప్పమ్మా, ఏం చెప్తావో చెప్పు. మంచి వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళ కష్టాల్ని చూడటమేనా నీకిష్టం? ఇదేనా నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం? నా మీద నువ్వు చూపించే దయ? చెప్పు తల్లి, చెప్పు. నాకింకేంటి దారి? స్వామిజీ, మీరా? రండి 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 రండి, కూర్చోండి. అక్క, పద్మ, లిల్లీ, ఏమండి? స్వామీజీ వచ్చారు. అమ్మ పద్మ. నమస్కారం స్వామీజీ. నానా సూర్య. నమస్తే స్వామీజీ. సావిత్రమ్మ గదిలో ఉన్నారు స్వామీజీ, నేను పిలుచుకొస్తాను. నమస్కారం స్వామీజీ. సంస్కారం బాగుంది. అత్తయ్య గారు, స్వామీజీ వచ్చారు. అవునా? వస్తున్నా. నమస్కారం స్వామీజీ. శుభం భూయాత్. నమస్కారం స్వామీజీ. నిలబడి ఉన్నారే, కూర్చోండి. నువ్వు కూర్చో సావిత్రమ్మ. మీరు కూర్చోండి. నిండైన కుటుంబాన్ని కళ్ల ముందు పెట్టుకుని కూడా కళకళ్లాడుతూ ఉండలేకపోతున్నావు కదా సావిత్రమ్మ?